చూడు చూడు చంద్రకాంతలు చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాను చెయ్యొచ్చు కదా అని చిన్నగా అడిగేసరికి చిరుబుర్లు ఆడలేం కదండి. చిన్ననాటి చిరుతిల్లని చిరునవ్వుతో చేసేద్దానండి. ముందుగా కప్పుడు పెసరపప్పుని శుభ్రంగా కడిగేసుకున్నాక 3-4 గంటల పాటు నానబెట్టేసుకుని నీరంతా తీసేసాక మాత్రమే మిక్సీ జార్లో వేసుకుని బరగ్గా మిక్సీ పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో కప్పుడు బెల్లం కప్పు నీళ్లు పోసుకుని బెల్లం అంతా కరిగి జస్ట్ 2 నిమిషాలు మరిగిన తర్వాత యాలగిరి పొడి వేసి కలిపేసుకుని మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసి కలిపేసుకున్నాక చెంచాడు నెయ్యి చిటికెడు ఉప్పేసి 7-8 నిమిషాల పాటు సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో బాగా దగ్గర పడిపోయి ఇలా ముద్ద కడుతుంది అన్న కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆపేసుకుని నెయ్యి రాసుకున్న పెద్ద ప్లేట్ మీద వేసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే నెయ్యి రాసుకున్న చేతులతో చూపిస్తున్నట్టుగా ఫ్లాట్ గా చేసేసుకోండి. చిన్న మూతతో చూపిస్తున్నట్టు చంద్రవంకల కింద కట్ చేసేసుకున్నాక సలసలా మరుగుతున్న నూనె వేసేసుకుని వెంటనే గడ్డ పెట్టకుండా 7-8 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లోనే అటు ఇటు తిప్పుకుంటూ ముదురు ముక్కు పొడి రంగు వచ్చేంత వరకు ఏపేసుకున్నాక తీసేసుకుని కొరుకుని తింటే ఉంటదండి. ఆ చంద్రుడే చూపులతో చిక్కిలిగిలి పెడుతున్నాడా అనిపిస్తుందండి. క్యూట్ క్యూట్ క్యారెట్ రవ్వ లడ్డు కిడ్స్ కి అయితే కరెక్ట్ అయిన లడ్డు ఇదేనండి. పంచదార కూడా వేరేదండి. రొటీన్ గా చేసుకునే రవ్వ లడ్డుకి ఏ ర్యాంక్ ఇస్తారో తెలియదు గానీ ర్యాంకులతో పనే లేని లడ్డూని రుచిగా రెడీ చేసేద్దానండి. గిన్నెలో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకుని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ బాగా మెదుపుకుంటూ మెత్తటి పిండి ముద్దలా కలిపేసుకున్నాక పళ్ళని కొంచెం నేరాసుకుని ఈ పిండిని దల్సరిగా ఈ మందంలో పామేసుకున్నాక పెనం మీద వేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ 2 నిమిషాల పాటు 2 వైపులా మీడియం ఫ్లేమ్ లో కాల్ చేసుకున్నాక తీసేసుకుని చల్లారిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో 2 చెంచాలు నెయ్యి వేసి జీడిపప్పు బాదం పప్పులు వేసుకుని 2 నిమిషాల పాటు వేపేసి తీసేసుకోండి. అదే నేతిలో 1/2 కప్పు క్యారెట్ తురుము వేసుకుని 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో వేపేసుకున్నాక మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసేసి జస్ట్ 1 నిమిషం పాటు అలా కలిపేసుకుని ఒక గిన్నెలో వేసేసుకోండి. అందులో 3/4 కప్పు మెత్తటి బెల్లం తురుము కొంచెం యాలకుల పొడి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని అవసరం అనిపిస్తే కొంచెం నెయ్యి వేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక కొంచెం కొంచెం తీసుకుంటూ లడ్డూల కింద చుట్టేసుకుని తీసుకుని తింటే ఉంటదండి. లబోదీబం అంటూ లాగుతున్న లైఫ్ లోకి లక్ష్మీదేవి వచ్చినట్టు ఉంటదండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వేనదిరండి. బ్రెడ్ హల్వాతో బొబ్బట్లా అబ్బబ్బబ్బా బాగుంటాయండి. బిజీగా ఉన్నావా బొబ్బట్లు చేయొచ్చు కదా అని భర్త గారు అడిగేసరికి బాగోదు కదండి. అందుకే బెస్ట్ అండ్ బ్లాక్ బస్టర్ బొబ్బట్లని బిగిన్ చేసేద్దారండి. ఒక గిన్నెలో కప్పుడు గోధుమ పిండి 2 చెంచాలు బొంబాయి రవ్వ కొంచెం ఉప్పు పసుపు చెంచాడు నూనె కలిపేసాక కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కాస్త జిగురుగానే పిండి ముద్దలా కలిపేసుకుని పైన 2 చెంచాలు నూనె పోసేసుకుని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. 5 బ్రెడ్ ముక్కల్ని మెత్తగా పౌడర్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇందులో 3 చెంచాలు నెయ్యి వేసి బ్రెడ్ పౌడర్ వేసేసుకుని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ముక్కు బోర్డు రంగులోకి వచ్చేంత వరకు ఏపుతానే ఉండండి. ఈ లోపు 1/2 కప్పు బెల్లంలో 1/2 కప్పు నీళ్లు పోసుకుని జస్ట్ కరెక్ట్ గానే ఈ నీళ్లను వడకట్టేసుకుని బ్రెడ్ పొడిలో వేసేసుకోండి. శుభ్రంగా కలిపేసుకుని జస్ట్ నిమిషం మగ్గబెట్టేసుకున్నాక కొంచెం యాలకుల పొడి చెంచాడు నెయ్యి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని శుభ్రంగా దగ్గర పడేంత వరకు కలిపేసుకున్నాక పూర్తిగా చల్లారాక లడ్డుల కింద చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పిండి మొత్తం తీసుకుని నెయ్యి రాసుకున్న బటర్ పేపర్ మీద పరిచేసుకున్నాక బ్రెడ్ బాల్ పెట్టేసుకుని చూపిస్తున్నట్టు సీల్ చేసేసుకుని నెయ్యి రాసుకున్న చేతులతో బట్టలను తాటగా ఒత్తేసుకుని నెయ్యి రాసుకున్న వేడి వేడి పెనం మీద వేసేయండి. మీడియం ఫ్లేమ్ లో 2 వైపులా 2 నిమిషాల పాటు మధ్య మధ్యలో నెయ్యి రాసుకుంటూ దోరగా వేపేసుకున్నాక తీసేసుకుని వేడి వేడిగా ఉన్నప్పుడే కొరుకుని తింటే ఉంటదండి. బిజీ లైఫ్ కి బాయ్ బాయ్ చెప్పేసి బస్ ఎక్కి వెళ్ళిపోయి బామ్మ చేతి భోజనం తిన్నట్టు ఉంటదండి. నచ్చితే కనుక క్లిక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వేనదిరండి. బోలెడు బలాన్నిచ్చే బర్ఫీ ఓర్వరు అలా బాలిపోతున్నావేంటి ఈ వయసులో వాడనైనా ఒడ్డుకు లాగేసేలా ఉండాలి అని విమర్శిస్తున్నారా? అయితే ఇది ఒక్కటి తింటే చాలండి 1000 ఏనుగుల బలం వచ్చేయాల్సిందే. బిగిన్ చేసేదారండి. ఒక మిక్సీ జార్ లో 1/2 కప్పు వేపి పొట్టి తీసిన పల్లీలు వేసుకుని కాస్త బరగ్గానే మిక్సీ పట్టి పక్కన వేసుకోండి. అదే మిక్సీ జార్ లో 1/2 కప్పు కొబ్బరి ముక్కలు 1/2 కప్పు పటికి బెల్లం లేదంటే బెల్లం 2 యాలక్కాయలు కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టేసి ఒక గిన్నెలో వేసేసుకోండి. 2-3 నిమిషాల పాటు దగ్గర పడేంత వరకు కలిపేసుకున్నాక 1/2 చెంచా నెయ్యి చిటికెడు ఉప్పేసి శుభ్రంగా కలిపేసి ఇలా ముద్ద కడుతుంది అన్నప్పుడు స్టవ్ ఆపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గింజలు తీసేసిన 1/2 కప్పు ఖర్జూరాలు మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టేసుకున్నాక చెంచా నెయ్యి వేసుకున్న గిన్నెలో వేసేసుకుని సిమ్ లో 2 నిమిషాలు వేపేసుకున్నాక మనం చేసి పెట్టుకున్న పల్లి పొడిని అందులో వేసేసి చెంచా నెయ్యి వేసి శుభ్రంగా కలిపేసుకుని నెయ్యి రాసుకున్న ప్లేట్ మీద వేసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడే బాగా మెదిపేసుకుని రోల్లా చేసుకుని చూపిస్తున్నట్టు మధ్యలో కొంచెం గ్యాప్ చేసుకుని మనం చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని ఇలా పొడుగ్గా చేసుకుని ఆ గ్యాప్ లో చూపిస్తున్నట్టుగా సర్దేసుకున్నాక కిస్మిస్లతో అలంకరించేసుకుని ముక్కలు కోసుకుని తింటే ఉంటదండి. కొండలనైనా కొరుక్కుని తినేసేంత కెపాసిటీ వచ్చేసినట్టు ఉంటదండి. నచ్చితే కనుక క్లిక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వినదీరండి. కల్లాస్ కొబ్బరి కోవా కప్పుడు పాలతో ఇన్ని కోవా బిల్లలా కరిగిపోతుంది. ఎంత కోపంలో ఉన్నోళ్ళైనా కోవాని చూడగానే
చూస్తే ఎలా కరిగిపోతారో అచ్చం అలాగే కోవాని చేసి నోట్లో వేసి కరిగించేద్దాం వచ్చండి. ముందుగా మందపాటి గిన్నెలో కప్పు పావు చిక్కడి పాలు పోసుకుని మీడియం ఫ్లేమ్ లోనే 5 నిమిషాల పాటు మరింత చిక్కబడేంత వరకు మరగబెట్టేసుకున్నాక అరకప్పు బెల్లం వేసి మీడియం ఫ్లేమ్ లో కలిపండి. పాలు ఇరిగిపోయినా పర్లేదండి, 5 నిమిషాల పాటు అలాగే ఆపకుండా కలిపేసుకోండి, లేదంటే పంచదార వాడుకోండి. ఇప్పుడు అందులో 3/4 కప్పు మిక్సీ పట్టిన పచ్చి కొబ్బరి తురుము వేసుకుని మీడియం ఫ్లేమ్ లోనే 3 నిమిషాల పాటు ఇంకాస్త దగ్గర పడినిచ్చాక 10 రూపాయల పాల పొడి ప్యాకెట్ లో 4 చెంచాలు నీళ్లు పోసుకుని ఉండలు లేకుండా కలిపేసుకుని దీన్ని పట్టుకెళ్లి అందులో పోసేసి శుభ్రంగా కలిపేసుకున్నాక చిటికెడు ఉప్పు కొంచెం యాలకుల పొడి వేసి మీడియం ఫ్లేమ్ లోనే బాగా దగ్గర పడి ప్యాన్ నుంచి వదిలేస్తుంది అన్నప్పుడు స్టవ్ ఆపేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత నెయ్యి రాసుకున్న చేతులతో చిన్న చిన్న కోవా బిళ్ళలా చూపిస్తున్నట్టుగా చేసేసుకున్నాక ఉంటే గులాబీ రేకులతో అలంకరించేసుకుని తీసుకుంది ఎట్లా ఉంటదండి. కెరటాలన్నీ కేరింతలు కొడుతూ వచ్చి కాళ్ళకి కితకితలు పెట్టినట్టు ఉంటదండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమే వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగి మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వీణధీరండి. సగ్గు బియ్యంతో చక్కెర పొంగలి సలసలు మండిపోతుందేంటి, సలవుకి ఏదో ఒకటి తినాలి. అందుకే శరీరాన్ని చల్లబరి చేసే సగ్గు బియ్యం చక్కెర పొంగల్ని చేసేద్దానండి. ఒక గిన్నెలో కడిగి పెట్టుకున్న 1/2 కప్పు పెసరపప్పు వేసుకుని కప్పు నీళ్లు పోసుకుని మీడియం ఫ్లేమ్ లో ఉడకబెట్టండి. ఈ లోపు ఇంకో గిన్నెలో 2 కప్పులు నీళ్లు పోసుకుని జస్ట్ 5 నిమిషాల పాటు నానబెట్టుకున్న 3/4 కప్పు సగ్గు బియ్యాన్ని అందులో వేసేసి జస్ట్ 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కాస్త పొలుగ్గానే మగ్గించేసుకున్నాక వార్చేసుకుని చనీలు పోసుకుని పక్కన పెట్టేసుకోండి. 5-6 నిమిషాల తర్వాత పెసరపప్పు ఇలా ఉడికిపోదండి, తీసి పక్కన పెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకుని జీడిపప్పు కిస్మిస్ ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని 2 నిమిషాల పాటు దోరగా వేసుకున్నాక తీసి పక్కన పెట్టేసుకోండి. అందులోనే కప్పు పావు బెల్లం 1/2 కప్పు నీళ్లు పోసుకుని బెల్లం జస్ట్ కరిగిన తర్వాత చిటికుడు ఉప్పేసి ఉడకబెట్టుకున్న పెసరపప్పు సగ్గు బియ్యాన్ని కూడా అందులో వేసేసి మీడియం ఫ్లేమ్ లోనే 5-6 నిమిషాల పాటు ఇలా దగ్గరగా అయ్యేంత వరకు మగ్గించేసుకున్నాక చెంచాడు నెయ్యి కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుని ఈ కన్సిస్టెన్సీలోకి రాగానే స్టవ్ వేసుకుని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకుని కాస్త చల్లారిన తర్వాత స్పూన్ తో తీసుకుంటే ఎట్లా ఉంటుందండి. సాయంకాల సమయాన సముద్ర తీరాన ఉన్న చల్లదనానంతా శ్వాసగా పీల్చినట్టు ఉంటదండి. నెక్స్ట్ కనుక క్లిక్ చేసి ఫాలో చేసండి. పప్పు నానబెట్టకుండా రుబ్బకుండానే పూర్ణం పూర్లు చేయొచ్చా? అవునండి, ఈ పౌడర్ ఒకటి చేసి పెట్టుకున్నారంటే పావు గంటలోనే పూర్ణం పూర్లు చేసేయచ్చు. పూజలప్పుడు పూర్ణాలు చేయడానికి పాటలు పడక్కలేదండి, ప్రారంభించదరండి. మిక్సీ జార్ లో ఒకప్పుడు మినపగుళ్ళు వేసుకుని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక జల్లెడు పట్టేసుకుని మెత్తని పౌడర్ ని తీసుకున్నాక అందులోనే కప్పున్నర బియ్య పిండి వేసుకుని శుభ్రంగా కలిపి పెట్టుకున్నారంటే 2-3 నెలల పాటు నిల్వ ఉంటదండి. గిన్నెలు వేసుకుని కొంచెం ఉప్పు కొంచెం నీళ్లు పోసుకుంటూ ఈ కన్సిస్టెన్సీలో కలిపేసుకుని 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. నెయ్యేసి కప్పుడు బొంబాయి రవ్వ వేసుకుని దోరగా వేపేసుకున్నాక 3 కప్పుల వేడి నీళ్లు పోసుకుని ఉండలు లేకుండా కలిపేసుకుని 2 నిమిషాలు మగ్గబెట్టేసుకున్నాక కప్పు పావు బెల్లం గాని పంచదార గాని వేసేసుకుని కరగబెట్టేసుకుని ఆకన కొంచెం యాలకుల పొడి వేసుకుని బాగా దగ్గర పడిపోయిన తర్వాత నెయ్యి రాసుకున్న చేతులతో చిన్న చిన్న లడ్డులు కింద చేసుకుని పక్కన పెట్టేసుకోండి. పిండి 10 నిమిషాలు నానిన తర్వాత చిటికెడు వంట సోడా వేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక ఈ పూర్ణాన్ని ఆ పిండిలో ముంచి వేడెక్కిన నూనెలో విడివిడిగా బూరెల కింద వేసేసుకుని 7-8 నిమిషాల పాటు ముదురు బంగారంలోకి వచ్చేంత వరకు ఏపేసుకున్నాక తీసేసుకుని వేడిగా ఉన్నప్పుడే నెయ్యి పోసుకుని తింటా ఉంటదండి. పేదవాడే లేని ప్రపంచాన్ని పైవాడు పుట్టించినట్టు ఉంటదండి. హాయ్ పరమాన్నం పాతకాలపు ప్రసాదమే అయినా అందరి ఫేవరెట్. పాలు విరిగిపోకుండా పర్ఫెక్ట్ గా పరమాన్నం వండడంలో PhD చేసావా అని ప్రశంసించేలాగా పూర్తి చేసేద్దానండి. ముందుగా కప్పుడు బియ్యాన్ని శుభ్రంగా కడిగి జస్ట్ అరగంట నానబెట్టేసుకున్నాక నీరంతా ఉంపేసుకుని ఒక గిన్నెలో వేసుకుని 3 కప్పుల పాలు కప్పుడు నీళ్లు పోసుకుని సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో ఇలా మెత్తగా ఉడికించేసుకున్నాక పక్కన పెట్టి చల్లారబెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో 2 కప్పులు బెల్లం 1/2 కప్పు నీళ్లు పోసుకుని బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టి చల్లారబెట్టేసుకోండి. ఈ లోపు ఇంకో గిన్నెలో నెయ్యేసి జీడిపప్పు కిస్మిస్ వేసుకుని దోరగా వేపేసుకున్నాక పూర్తిగా చల్లారిపోయిన పరమాన్నంలో గోరువెచ్చటి బెల్లం నీళ్ళని వడకట్టుకుని పోసేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక కొంచెం యాలకుల పొడి చిటికెడు ఉప్పేసి కలిపేసుకుని పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా అందులో వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక పూజ దగ్గర ప్రసాదం కింద పెట్టేసుకుని తీసుకుంటే ఉంటుందండి. పరాయి దేశ ప్రజలతో మన పూజా ప్రాముఖ్యతల్ని పంచుకున్నట్టు ఉంటుందండి. నెక్స్ట్ కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వీణధీరండి.